బాలనగర్ పారిశ్రామిక ప్రాంతంలోని గాంధీనగర్లోని ఎంటీఆర్ కార్మికుల పోరాటం విజయవంతమైంది. ఈ విజయం ఎంటీఆర్ యుఓయు కార్మికుల విజయంగా సిఐటియు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ భావిస్తుంది. వారి విజయమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గ విజయంగా భావించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కార్మికుల్లో అసంతృప్తి, ఆర్థిక దోపిడీ విపరీతంగా జరుగుతుందని చెప్పేసి గ్రహించిన జనరేషన్ జెడ్ ఆల్ఫా కార్మిక వర్గం అంతా తిరగబడుతుంది. ఈ మధ్య కాలంలోనే ఇలాంటి పోరాటాలు విస్తృతంగా పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ గాంధీనగర్ ఎంటీఆర్ యుఓయు కంపెనీలో పనిచేస్తున్న ఫిక్స్డ్ టర్మ్ కార్మికులు మొదటగా వారి జీతం చాలా తక్కువగా వస్తుంది, మేము విపరీతంగా శ్రమదోపిడి గురవుతున్నాం అని చెప్పేసి మొదటగా ఆ డిమాండ్తో వచ్చిన కార్మిక వర్గం ఈ రోజు పర్మనెంట్ చేసుకుని వెళ్ళిందంటే వారి తెగింపు చాలా ఒక స్ఫూర్తినిచ్చింది. కార్మిక వర్గానికి పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి మహనీయుడు చెప్పినట్టు పోరాటాలు తప్పకుండా విజయాన్ని అందిస్తాయని చెప్పేసి ఈరోజు ఎంటీఆర్ యుఓయు కార్మికులు విజయం సాధించి నిరూపించారు. ఇది కార్మిక వర్గం గ్రహించాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా కార్మికుల హక్కులను కాపాడుకోవాలి, కార్మిక హక్కుల జీవితాలు బాగుపడాలంటే తప్పకుండా వర్గ పోరాటాలే కీలకం అని చెప్పేసి ఈరోజు ఎంటీఆర్ కార్మికులు నిరూపించారు. వర్గ పోరాటాలు నిర్వహించాలి, కార్మిక వర్గం ఐక్యంగా ఉండాలి, ఆ ఐక్య పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఎంటీఆర్ కార్మికులు ఎన్ని యాజమాన్యం నుంచి ఎన్ని వేధింపులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నిలబడి ఎండ లేకుండా వానలో తడుస్తూ ఎండలో ఎండుతూ నిరసన చేసి వాళ్ళ గలాన్ని ఎప్పి 13 రోజులు వాళ్ళు నిరసన పాల్గొని దబదబాలుగా యాజమాన్యంతో చర్చలు జరిపి విఫలమైన తర్వాత లేబర్ కమిషనర్ జేసీఎల్ సమక్షంలో 13వ రోజు విజయవంతంగా వాళ్ళు టెర్మినేషన్ అయిన 159తో పాటు ఫిక్స్డ్ టర్మ్ కార్మికులందరూ కూడా పర్మినెంట్ చేస్తామని చెప్పేసి యాజమాన్యంతో చెప్పించడం అంటే ఇది గొప్ప విజయంగా భావించాల్సిన అవసరం ఉన్నది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని కార్మిక వర్గానికి ఇది ఒక దిశ చూపించిందని చెప్పేసి మనం భావించవచ్చు. కాబట్టి తప్పకుండా కార్మిక వర్గం మీ హక్కుల కోసం తప్పకుండా పోరాడాల్సిన అవసరం ఉన్నది. మీకు అండగా ఎర్ర జెండా సిఐటియు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ మీకు మద్దతుగా ఉంటుంది. బాలనగర్ పారిశ్రామిక ప్రాంతంలో, జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో ఎక్కడన్నా మీ కార్మిక హక్కుల కోసం మీరు నిలబడండి, గర్జించండి, పోరాటం చేయండి. తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. ఎంటీఆర్ యుఓయు కార్మికులు విజయం సాధించి చూపించారు కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని కార్మిక వర్గం మన హక్కుల కోసం కాపాడదాం, ఐక్యంగా పోరాటం చేద్దాం. ఐక్య పోరాటాలు వర్ధిల్లాలి. ఇంక్లాబ్ జిందాబాద్.